వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చక్కగా దేవుని యొక్క స్వరాన్ని మనందరం విందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. సరే, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చదువుకున్న వచనంలో ఇజ్రాయేల్ ప్రజలు బండలో నుండి వచ్చినటువంటి యొక్క పానీయాన్ని, నీళ్లను వారు త్రాగారు. ఆ నీళ్లు త్రాగినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ నీళ్లు వారిని బ్రతికించాయి. ప్రైజ్ ది లార్డ్. మేము చచ్చిపోయేలాగున్నాం మోషే అని చెప్పని దైవజనుడికి వాళ్ళు మొరపెట్టుకోవటం, ప్రభు అక్కడ ఒక అద్భుతం చేయటం మనం చూస్తాం. బండలో నుండి నీళ్లు రప్పించి, దేంట్లో నుండి? బండలో నుండి నీళ్లు రప్పించి వాళ్ళకి త్రాగించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే బండలో నుండి నీళ్లు మాత్రమే కాకుండా ఆ నీళ్లను మరొక ఆత్మీయ అర్థాలతో బైబిల్లో పోల్చి కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. బండలో నుండి అంటే 1 నీళ్ళు, 2 తేనె, 3 నూనె వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలు ఈ రాత్రి మీతో చెప్పి ఈ కొడుకును ముగిస్తాను. బండలో నుండి వచ్చిన 1 నీళ్ళు, 2 తేనె, 3 నూనె. బండలో నుండి ఈ 3 వచ్చాయట. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆమేన్. ఏం చేశారట? జుర్రించడం తెలుసుగా మీకు? జుర్రించడం అంటే ఎలాగా? ఏమండి? ఇలా పట్టుకొని అని చెప్పేసి జొర్రించిన అంటే మజ్జిగన్నం తింటారు కదా, మజ్జిగన్నం ఏం చేస్తారు చెప్పండి? తీసుకొని జుర్రుకొని మంచి పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ మనం ఏ విధంగా జుర్రుకొని ఇలా తింటామో అలాగా దేవుడు వారికి నీళ్లను, తేనెను, నూనెను వారికి జుర్రించాడు. ప్రైజ్ ది లార్డ్. వారు త్రాగునట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, గమనించాల్సిన విషయం, నీళ్ళు దేవుని ఆత్మయే, నూనె కూడా దేవుని ఆత్మయే, తేనె కూడా దేవుని ఆత్మయే. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా రాయబడ్డాయి. నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఏమండి, తేనె దేవుని వాక్యానికి సాదృశ్యం. తర్వాత ఏమండి, నూనె దేవుని ఆత్మకు సాదృశ్యం. ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు పాఠం ఏంటంటే, బండలోంచి వచ్చినటువంటి ఆ జలములు, జీవజలాలు పరిశుద్ధాత్మదేవుడే. హల్లెలూయా. ఆ జీవజలములు పరిశుద్ధాత్మదేవుడే. ఆత్మదేవుణ్ణే వారు త్రాగారు. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుణ్ణే పానము చేశారు. ఆత్మదేవుణ్ణే వారు పానము చేశారు. వారిలోనికి ఆత్మదేవుడు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, గమనించండి. అయితే వాళ్ళు నీళ్లు త్రాగారు.
నీళ్లు, జలములు పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యంగా ఉన్నాయి, వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఏమంటే తేనె వాక్యానికి సాదృశ్యం, అలానే బలముకు కూడా సాదృశ్యం. తేనె బలమునకు, మాధుర్యమునకు సాదృశ్యం. నూనె సిద్ధపాటు జీవితానికి, నూనె పరిశుద్ధాత్మకును సిద్ధపాటు జీవితానికి. 10 మంది కన్యకలు ఏం తీసుకుని వెళ్ళి సిద్ధపడ్డారు? వాళ్ళు నూనె తీసుకుని వెళ్ళి, వాళ్ళు తీసుకుని వీళ్ళు తీసుకొని, అయితే వాళ్ళ దగ్గర అయిపోయింది నూనె, వీళ్ళ దగ్గర ఏమో ఉందన్నమాట. అంటే సరైన సిద్ధపాటు కలిగిన జీవితానికి కూడా నూనె సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బండలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క జలములను వాళ్ళు త్రాగారు. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మను మనం దేవుని బిడ్డలారా బండలో నుండి చూస్తున్నటువంటి నీళ్లను వారు త్రాగినట్లుగా మనం కూడా దేవుని జీవజలములను త్రాగాలి. దేవుని జీవజలములను త్రాగాలి. సమృద్ధిగా దేవుని జీవజలములు మనం త్రాగాలి. ఏమండి, యోహాను సువార్తలో మన కడుపులో నుండి జీవనదులు బయలుదేరును అని అన్నాడు. చూడండి 7వ అధ్యాయము యోహాను సువార్త 37-38 వచనాలు. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి, అది ఆత్మను గూర్చి చెప్పాను. ఆత్మయే జలములు అంటున్నాడు. జీవనదులు ఆత్మను గూర్చే చెప్పాను, జీవనదులు. పక్కన ఒక పేజీ మీరు ఇలా తిరిగేస్తే 4వ అధ్యాయంలో ఆ యొక్క సమరయ స్త్రీ కూడా ఆ జీవజలములే త్రాగింది. ఆ జీవజలాలు నాకు కావాలని ఆశపడింది. అమ్మా, నువ్విచ్చే నీళ్ళు త్రాగితే నేను మరలా దప్పికొంటాను, కానీ నేనిచ్చు నీళ్ళు నువ్వు త్రాగితే మరెన్నడు నువ్వు దప్పికొనవు. ఆమె ఎప్పుడు ఊరే నీటి బొగ్గగా ఉంటుంది ఆ నీళ్ళు, ఆ ఓట, అది నీకు ఇస్తాను అని అన్నాడు. హల్లెలూయా. 4:13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. అంటే నువ్వు ఇచ్చే నీళ్లు త్రాగితే నేను మరలా దప్పికొంటానమ్మా, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు, నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే దప్పిగొనడు, ఎప్పుడు దప్పికొనడు. హల్లెలూయా. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరేటి నీటి బొగ్గ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఊరేటి నీటి బొగ్గ. బైబిల్లో నీకు నెహెమ్యా గ్రంథంలో బొగ్గ గుమ్మం తెలుసా? ఏ గుమ్మం? బొగ్గ గుమ్మమట. చెప్పండి అందరూ. బొగ్గ గుమ్మం అంటే ఊరేటి నీటి బొగ్గ గుమ్మం. ఆ బొగ్గ గుమ్మమే పరిశుద్ధాత్మని ఓట గుమ్మము. అంతకుముందు నేను మీకు 12 గుమ్మాల గురించి నేను మెసేజ్ మీకు చెప్పాను, యూట్యూబ్లో ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ఆత్మీయ సాదృశ్యం. హల్లెలూయా. ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యం? పాత గుమ్మం దేనికి సాదృశ్యం? గుర్రపు గుమ్మం దేనికి సాదృశ్యం? ఒక్కొక్కటి మీతో చెప్పాను. దేవునికి స్తోత్రం. వాటిలో బొగ్గ గుమ్మం అని ఉంటుంది. ఇంకో బ్రాకెట్లో ఏం పెట్టుకోవాలి? దార యొక్క గుమ్మం. బ్రాకెట్లో దార యొక్క గుమ్మం అన్నా బొగ్గ యొక్క గుమ్మం అన్నా ఒకటే. ప్రైజ్ లార్డ్. అది వేరు ఇది వేరు కాదు. బొగ్గ యొక్క గుమ్మమే దార యొక్క గుమ్మము. ప్రైజ్ లార్డ్. బొగ్గ గుమ్మం ఊరేటి నీటి బొగ్గ జీవజలాలమ్మా. నేనిచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు దప్పికొనవు, నీకు దాహం ఏది ఇంకా మళ్ళా. ఎప్పుడు కూడా నీలో ఊరే నీటి బొగ్గ. దేవుని ఆత్మ పొందుకున్న వారండి భాషలు ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు వారిలో ఒక ఓట బొగ్గ గుమ్మం వారిలో ఊరిద్దనమాట. మీరు ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడలేదనుకో, ఆత్మదేవుని పొందుకున్న వారు భాషలు మాట్లాడబోతే నీలో బొగ్గ ఊరట్లా. బొగ్గ ఏమవుతుంది? అడుక్కుపోతుంది. వాడకపోతే మరి అంతే ఉంటుంది. మరి
ఆత్మ దేవుని సన్నిధిలో ఆత్మను పొందుకుంటూ మనం భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఫలవంతంగా ఉంటాం. మనం దేవుల్లో ఫలవంతంగా ఉంటాం, బలంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో నింపబడిన వారు భాషలతో మాట్లాడటం అనేది కంపల్సరీగా ప్రతి ప్రార్థనకు ముందు, ప్రార్థనకు ముగింపు భాషలతో ఆరంభించాలి, భాషలతోనే ముగించాలి. తెలుగు భాషలతో కాదు, పరిశుద్ధ ఆత్మదేవుని భాషలో. దేవునికి స్తోత్ర. ఆత్మతో నింపబడిన వారు ఆ విధంగా ఉంటారు. స్తోత్ర. నీ నోటమటి భాషలో రావట్లేదు, ఆరంభంలో రావట్లేదు, ముగింపులో రావట్లేదంటే నీ ఆత్మ అంత ఫలవంతం లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ లేకపోతే దేవుడు ఏమన్నాడు? అడిగి పొందుకోమన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? లేని వారు ఏం చేయాలి? ప్రభువా చెప్పండి, నీ ఆత్మను నాకు దయచేయండి, ఆశ కలిగి ఉన్నానయ్యా, నాకు దయచేయండి అయ్యా, దప్పిక కలిగి ఉన్నానయ్యా, నాకు దయచేయండి అయ్యా అని అడిగితే వారు తప్పకుండా దేవుని ఆత్మతో నింపబడతారు. అడుగు వారికి ఇవ్వడా ఆయన? ఏది అడిగితే? నువ్వు ఇల్లు అడుగుతున్నావు, స్థలం అడుగుతున్నావు, ఇల్లు అడుగుతున్నావు, అది కావాలని అడుగుతున్నావు, ఇది కావాలని అడుగుతున్నావు, కానీ ఏం కావాలని అడగట్లా? ఆత్మ కావాలని అడుగుతున్నావా? పరిశుద్ధాత్మ కావాలని అడుగుతున్నావా? ఆమేన్. ఏం కావాలని అడగాలి? ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయ్యా, నీ ఆత్మ నాకు కావాలయ్యా. హల్లెలూయా. అడుగు వారందరికీ నిశ్చయముగా అనుగ్రహింపబడితివయ్యా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు అడుగు ప్రతి వారికి నిశ్చయంగా అనుగ్రహించబడువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధమైన నీళ్ళు, ఆ జీవజలపు నీళ్ళు, బండలో నుండి వచ్చే నీళ్ళు వారు త్రాగారు. ఆ నీళ్ళు ఆత్మ సంబంధమైన నీళ్ళు, ఆత్మ సంబంధమైన పానీయము. దేవునికి స్తోత్రం. నీళ్ళే కాదు, రెండోది ఏం చెప్పాను మీకు? బండలో నుండి ఏమొచ్చాను? తేనె వచ్చాను. దేవునికి స్తోత్రం. తేనె వచ్చిందట, బండ నుండి తేనెను వారికి జుర్రించాను. హల్లెలూయా. చూసారుగా, బండ నుండి తేనెను వారికి జుర్రించను. తేనె చాలా ఆరోగ్యానికి మంచిది. దాన్ని ఉడకబెట్టకూడదు. తేనెని ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. తేనె మనలో వ్యాధి నిరోధక శక్తిని కలగచేస్తుంది. మితిమించి కూడా తినకూడదు, సమానంగా తీసుకోవాలి. ఆమేన్. వ్యాధి నిరోధక శక్తి తేనె వల్ల కలుగుతుంది. స్పూన్ లేకపోతే 2 స్పూన్లు, ఉట్టిది కాదు తినేది, వేడి నీళ్ళల్లో వేసుకొని త్రాగితే వ్యాధి నిరోధక శక్తి, కొంచెం నిమ్మకాయ లైట్గా కొంచెం పిండుకొని తాగితే వ్యాధి నిరోధక శక్తి మనలో కలగజేస్తుంది. ఆమేన్. అంతేకాదు తేనె పడుకునే ముందు పాలల్లో కొంచెం వేడి నీళ్ళు పాలల్లో లైట్గా కొంచెం వేసుకొని తాగితేనంట మంచి నిద్ర పట్టేదట. ఆమె చెప్పండి. ఆమె తేనె శక్తిని మనలో కలగచేస్తుంది. ఏం చేస్తుంది? శక్తి అనండి. వ్యాధి నిరోధక అంటే మొత్తానికి ఏం కలగజేస్తుంది? మనకి శక్తి. తేనె మనకి శక్తి, బలాన్ని ఇస్తుంది. అలాగనే ఆత్మ కూడా మనకి ఏం కలగజేస్తుంది చెప్పండి? బలము. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా బండలోంచి వచ్చే నీళ్లు త్రాగి, బండలోంచి వచ్చిన తేనెను వారు త్రాగి ఏం పొందుకున్నారు? బలమును పొందుకున్నారు. ఆత్మ దేవుని ద్వారా మనకు కలిగేది ఒకటి. ఏమండి, నీళ్ళు ఏం చేస్తాయి? ఒక వ్యక్తిని బ్రతికిస్తాయి. అలానే ఆత్మ ద్వారా ఒక వ్యక్తి ఏం చేయబడతాడు? బ్రతుకుతాడు అన్న విషయం మనం నేర్చుకోవాలి. బ్రతుకుతాడు, జీవంతో జీవిస్తాడు. నిత్య జీవము ఆత్మ ద్వారా కలుగుతుంది. ఆమేన్. ఏమండి, బ్రతికించబడతారు. దేవునిలో ఉన్న వాళ్ళు చనిపోయినా కానీ మరణము క్రైస్తవులకి మరణం అంటూ లేదు. ఆమేన్. క్రైస్తవునికి మరణమే
లేదు. ఏముంది? నిత్య జీవం, మరణము లేని జీవితం. ఎవరికి ఉందయ్యా అంటే యేసులో ఉన్నోళ్ళకే. ఆమేన్. ఇప్పుడు మరణించేది మరణం కాదు. 70 సంవత్సరాలకు వచ్చినప్పుడు చనిపోయేది, 60 సంవత్సరాలు చనిపోయేది, 100 సంవత్సరాలు చనిపోయేది మరణం అనరు, నిద్ర అంటారు. ఏంటది? నిద్ర. మరణం అనేది నిద్రపోయిన వాళ్ళు మరలా లేస్తారు కదా. మరణం కాదు అది. మరణం అంటే నిద్రకు పోల్చబడింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమండోయ్, నిత్యం జీవించే జీవితం యేసులో మనకుంది. హల్లెలూయా. మరణం కాదది. దేవుని ఆత్మ ద్వారా ఆత్మను కలిగిన వారు నిత్యం బ్రతికే జీవితం వాళ్ళకుంది, బ్రతికించబడతారు. దేవునికి స్తోత్రం. 2, ఆత్మ ద్వారా బండలోంచి వచ్చినటువంటి తేనెను వారు త్రాగినంటే తేనె బలానికి శక్తికి సాదృశ్యంగా ఉంది. తేనె ద్వారా అంటే ఆ యొక్క బండను నుండి వచ్చినటువంటి ఆ యొక్క తేనెను మనం కూడా త్రాగాలి. హల్లెలూయా. ఆ తేనె అనేటువంటి పరిశుద్ధాత్మను మనం సేవించినప్పుడు మనం కూడా ఏం కలిగి ఉంటాం? బలమును కలిగి ఉంటాం, శక్తిని కలిగి ఉంటాం, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. ఆత్మను పొందుకున్నవారు ఆత్మ దేవుని యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తారు. అబ్బా, ఆయనను పొందుకున్న వారికే ఉంటుంది ఆ ఆనందం, ఆ మాధుర్యం ఏంటో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళే ఆయనలో ఉన్న మాధుర్యం ఏంటో, ఆయనలో ఉన్నటువంటి ఆనందం ఏంటో వారు అనుభవిస్తారు. పరిశుద్ధాత్మ పొందుకుంటే వాళ్ళల్లో కలిగే అనుభవాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు మధురమైన పరిశుద్ధాత్ముడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో ఎంతో అద్భుతమైనటువంటి జీవితం, ఆయనలో ఉన్న గొప్ప ఆనందం. మాధుర్యం అంటే ఆనందం, తీపి. తేనె తీపికి గుర్తు కదా. తేనె తీపి కదా. తీపి అంటే మాధుర్యం కదా. మాధుర్యం అంటే ఆనందం కదా. దేవునికి ఇష్టం. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ కలిగిన వారు బలము పొందుతూ ఆ బలము ఆనందం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము బలము కలదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషము బలము. ఆయన సన్నిధిలో బలము, సంతోషం. ఏమండి? ఆయన సన్నిధిలో సకలము సుఖములు ఆయన సన్నిధిలో ఆ ప్రభులో మనకు కలవు. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవదిగా ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనలో ఉన్న బలాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనలో పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తూ మనం ఉంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. తేనె దేని గుర్తు? ఇప్పుడు బలమునకును ఆనందముకును సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఒకటి, మనం బ్రతికించబడుతున్నాం, నీళ్లు త్రాగి బ్రతుకుతాం. అలాగనే ఆత్మ కలిగిన వారు బ్రతుకుతారు. రెండు బండలోంచి వచ్చినటువంటి తేనెను వారు త్రాగిరు అనగానే, తేనె అనగా పక్కన మీరేం రాసుకోవాలి ఇప్పుడు? బలమును దేవుని యందలి ఆనందమును కలిగి జీవించాలి. దేవుని యందలి బలమును ఆనందము కలిగి జీవించేవారుగా ఉండాలి. బలం ఎలా కలుగుతుంది? ఇంకా బైబిల్లో బలము, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఎవరిని ఎరిగిన వారు? తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యం చేస్తారు. నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని కూడా చెప్పాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము విశ్వాసం వలన బలము పొందెను. దేవునికి దేని ద్వారా? విశ్వాసం ద్వారా బలము పొందెను. దేవుని బిడ్డలారా గమనించండి. బలము, నీతిమంతులు అంతకంతకు బలము పొందుదురు. నీతిమంతులు అంతకంతకు బలం పొందుదురు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏమై ఉండాలన్నాడు? బలవంతులయునుడి. దేవునికి స్తోత్రం. ఇంకా నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. హల్లెలూయా. నన్ను బలపరిచేవాడిని, బలపరచువాడు ఆయన. ఆ బలమైన ఆత్మను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ బలమైన శక్తిని మనం కలిగి ఉండాలి.
ఏమండి, బలవంతులే దైవికముగా కొనుపోబడుదురు. ఎవరు కొనుపోబడతారు? బలవంతులే దైవికంగా కొనుపోబడతారు. దేవుని రాజ్యానికి కొనుపోబడాలంటే ఏం కలిగి ఉండాలి? దేవుని అందలి బలం, దేవునిలో బలం కలిగి ఉండాలి. దేవునిలో బలం, ఆత్మ బలం. చెప్పండి, ఏ బలం? ఆత్మ బలం కలిగి ఉండాలి. పాలు తాగితే, గుడ్లు తింటే, మాంసాలు తింటే, ఏమంటే బూస్ట్లు, హార్లిక్స్లు తాగితే వచ్చే బలం కాదు, శరీర సంబంధమైన బలం. అది ఏ బలం కలిగి ఉండాలి? మనం ఆత్మ సంబంధమైన బలం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన బలం కలిగి ఉండాలి. తేనెను వారు జుర్రించిరి, తేనెను త్రాగిరి. బండలో నుండి వచ్చిన తేనెను వారు త్రాగిరి. ద్వితోపదేశకాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మాధుర్యమును వాళ్ళు, ఆ తీపిని అనుభవించారు. అంటే ఆ నీళ్లు త్రాగితే వాళ్ళకి ఎలా ఉన్నట్టు చూడండి. నీళ్లు తాగితే నీళ్ళే తేనె త్రాగినట్టుగా ఉందన్నట్టు. ఆమె చెప్పండి, అంత మధురంగా ఉన్నట్టు. ఆ రోజు కానా విందులో ఏమైపోయింది? నీళ్ళు చెప్పరే, నీళ్ళు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ముందేమో జబ్బు రసం పోసి, ఇప్పుడేమో మంచి రసం పోస్తారా, దాచి పెట్టుకొని ఇప్పుడు పోస్తారా అని అన్నారు. అంటే అది తాగారు, మరలా ఇది తాగారు. దానికంటే ఇది ఎలా ఉందండి? మధురంగా ఉంది. నీళ్ళే ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళకి మధురంగా మార్చబడ్డాయి. ఇప్పుడు తేనె అంటే తేనె రాలా, దాంట్లోంచి నీళ్ళే వచ్చింది. ఆ నీళ్ళే వాళ్ళకి ఎలా ఉన్నాయి? తేనె వంటి మధురం, నూనె వంటి ఏమండి ఆ యొక్క మధురం వాళ్ళకి ఇవ్వటం జరిగిందన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఆత్మదేవునిలో కలిగేటువంటి అనుభవాలు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవుని ద్వారా మనం ఒకటేం కలిగి ఉంటున్నామంట? నీళ్లు త్రాగేవారు ఆత్మదేవుని ద్వారా బ్రతుకుతున్నాం, నీళ్లు త్రాగి బ్రతుకుతాం. తర్వాత ఆత్మదేవుని ద్వారా మనం ఏం కలుగుతున్నాం? తేనెలాగా ఉన్నాయి. అంటే మాధుర్యాన్ని వాళ్ళకి ఇచ్చే. అంటే మనం తేనె ద్వారా బలం, అంటే ఆత్మ ద్వారా కలిగే బలాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు, అది త్రాగుతూ. ఆ తర్వాత నూనె. దేవునికి స్తోత్ర. నూనె గురించి కూడా మనం చూస్తే బైబిల్లో ఏమండి చాలా నీ తలకు నూనె తక్కువ కాకూడదు. నా గిన్నె ఏమితో నిండి పొంగుతుందంట? నిర్గమాకాండ 23 కీర్తన 23లో అంటాడు కదా, ఏమన్నాడు? నా గిన్నె నూనెతో నా తలంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా గమనించండి, ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, అంటే ఆయన్ని కాపరిగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఏ కొదువ ఉండదు అని అర్థం. కాపరిగా చేసుకున్న వాళ్ళకి ఏ కొదువ, మంచి మేత పెడతాడు వాళ్ళకి అని అర్థం. ఆమె చెప్పండి. కాపరి ఏం చేస్తాడు? మంచి మేత పెడతాడు. కాపరి చేసే అనుభవాలు 7 ఉన్నాయి. కాపరి చేసే అనుభవాలు, కాపరి ఎలా ఉంటాడు, కాపరి చేయవలసిన పనులు ఏంటి, అతని లక్షణాలు ఏంటి అని చూస్తే 7 ఉన్నాయి. కాపరి చేయాల్సిన పని, మంచి పని, ప్రాముఖ్యమైన విషయం, మంచిగా మేపాలి, మంచిగా కాయాలి. మేపాలి, కాయాలి. దేవునికి స్తోత్రం. మేత పెట్టి కాయకపోతే ప్రాబ్లమే, కాస్తూ మేత పెట్టకపోతే ప్రాబ్లమే. ఆమె రెండు చేయాలి. ఆమె అంటే తర్వాత కింద ఏం రాయబడి ఉందండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పచ్చిక లేని చోట కాదు, పచ్చిక గలిగిన చోట పరుండ చేస్తాడు మంచి కాపరి అయితే. హల్లెలూయా. మంచి ఆహారం, మంచి మేత దొరికే స్థలంలో గొర్రెలు ఆహారాన్ని తింటూ ఉంటాయి, గడ్డిని. ఆమె ఆహారం దేవుని వాక్యమే. నూనె పరిశుద్ధాత్మయే. దేవునికి స్తోత్రం. ఆ గిన్నె నీ హృదయమే. హల్లెలూయా. గిన్నె ఏంటి? నీ హృదయం. గిన్నె దేనితో నిండాలి? నూనెతో, ఆత్మతో. దేవునికి స్తోత్రం.
నూనెతో, ఆత్మతో, తేనెతో నింపబడాలి. స్తోత్రం చెప్పండి. నిండి పొర్లుతుందట, నిండి పొర్లుతుంది. ప్రియ దేవుని బిడ్డలారు, నూనె 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 చాలామంది ఏమండి దేవుని తైలముగా నూనె ఏమండి పోల్చబడి ఏమండి నూనె, రకరకాల నూనె బైబిల్లో ప్రతిష్టాభిషేక తైలం అంటాడు. ప్రతిష్టాభిషేక తైలం వాటిలో రకరకాల నూనెలో వాడబడ్డాయి దాంట్లో. ఆమేన్. ప్రియులారా గమనించండి, నూనెతో అభిషేకం చేయబడటం, ఆ తైలంతో నూనెనే ఆ తైలంతో అభిషేకించబడాలి మనం. దేవునికి స్తోత్రం. నూనెనే తైలముతో మనం అభిషేకించబడాలి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా? వారు ఏం చేయమన్నాడు ప్రభు వాక్యములో? సంఘపు పెద్దను పిలిపించి పిలవాలి, వారు నూనె రాసి మీ కొరకు ప్రార్థన చేసేదారు. దేవునికి స్తోత్రం. నూనె రాసి మీ కొరకు ప్రార్థన చేసేదారు. కాబట్టి తినిపెట్టలేరు. నూనె 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 ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో నూనె ద్వారా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో నూనె అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మకు ఆత్మ సంబంధమైన అర్థం మన నూనె పరిశుద్ధాత్మకు సిద్ధపాటు జీవితానికి సిద్ధపాటు జీవితం. ఆ కన్నికలు ఏం చేశారండి? కన్నికలు అండి నూనెను తీసుకొని బయలుదేరారు. వారు తీసుకొని బయలుదేరారు. వీళ్ళు 5 బుద్ధిగల కన్నికలు తీసుకొని బయలుదేరారు. బుద్ధి లేని కన్నికలు తీసుకొని బయలుదేరారు. వాళ్ళ నూనె అయిపోయింది, ఇలా నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక మన నూనె అయిపోకుండా ఏమండి మనం నూనెను సమృద్ధిగా కలిగి ఉండాలి. నూనె తక్కువ కాకుండా చూసుకోవాలి. నూనె ఎవరికైనా తక్కువ అవుతుందా? మీ తలకు నూనె తక్కువ అవుతుందమ్మా? మీ తలలకు నూనె తక్కువ అవుతుందా? తక్కువ కాకుండా చూసుకోండి. ఏ నూనె? కొబ్బరి నూనె కాదు. ఏ నూనె? ఆముదం కాదు. ఏ నూనె? రకరకాల తైలాలు కాదు. ఏ నూనె? పరిశుద్ధాత్మ నూనె. తలకు తక్కువ కాకుండా, నీలో అభిషేకం, ఆత్మ నింపుదల తక్కువ కాకుండా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ 3 అనుభవాలు మనం ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ అనుభవాలు మనం కలిగి ఉండాలి. బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు మనల్ని బ్రతికిస్తాయి. ఆత్మ మనల్ని బ్రతికిస్తుంది. బండలో నుంచి వచ్చినటువంటి యొక్క తేనె వంటి ఆ నీళ్లు, ఆ తేనె మనల్ని ఏం చేస్తుంది? మనకి బలమిస్తుంది. ఆయనలో ఆనందాన్ని మనకి కలిగిస్తుంది. బండలోంచి వచ్చినటువంటి నూనె మళ్ళీ ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. ఆత్మాభిషేకం, ఆత్మదేవుని ద్వారానే మనం ప్రభుతో ఎత్తబడతాం. లేకపోతే ప్రభుతో ఎత్తబడలేము. అంటే యేసుప్రభుని నమ్ముకున్నాకండి, ఆత్మ లేకుండా నేను పరలోక రాజ్యం వెళ్ళొచ్చు కండి, అవకాశం లేదు. చాలామంది ఆత్మ బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ వచ్చేసింది అంటారు. నో. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ రావటం కాదు, అది యేసుప్రభు వారి మీద వచ్చి వాలిందని పరిశుద్ధాత్మ పవరం. ఇంకా అందరూ కూడా ఏమనుకుంటున్నారండి? పరిశుద్ధాత్మ ఏం పొందుకోవసరలా, బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకుంటున్నారు. కాదు. యేసుప్రభు పని కట్టుకొని ఎందుకని పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి పొందుకొని అన్నాడు. పెంతెకొస్తు దినాన వాళ్ళందరూ కనిపెట్టుకొని దేవుని ఆత్మ కోసం ఏమండి దేవుని కోసం ఆత్మ కోసం ఎదురు చూడమనలేదా? మరి మేడగదిలో. అందుకనే బైబిల్లో ఊరికనే వాక్యం రాయబడింది. రోమాపత్రిక 8 అధ్యాయాలండి. ఊరికనే ఆత్మ లేని వాడు, అది మరి ఎవడు వాడు? ఆత్మ లేనివాడు నావాడు కాదంటే మరి ఎవరు వారు? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడే.
మరి ఆయనకి సంబంధించిన వాడుగా నువ్వు ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మను కూడా కలిగి నువ్వు ఉండాలి, ఆ అభిషేకాన్ని కూడా నువ్వు కలిగి ఉండాలి. సిలువలో దొంగకి సమయం లేదు, మనకు దేవుడు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. ఆత్మతో నింపబడటానికి సమయం ఇచ్చారు, చర్చికి రావడానికి సమయం ఇచ్చాడు. యేసయ్య శరీరం అండి క్రమంగా శరీరం ఆయన రక్తం క్రమంగా ప్రతిసారి ఏమండి మానకుండా తీసుకుంటూ ప్రార్థనతో ఏమండి సమర్పణతో మన ఈ విధంగా సిద్ధపడటానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. కాబట్టి ఆత్మతో నింపబడటానికి కూడా మనకి సమయం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నేను బాప్తిసం చేసుకున్నా కదా, నాకు ఆత్మ అవసరం లేదులే అనుకునే వాళ్ళు చాలామంది అలా భ్రమలో ఉన్నారండి. భ్రమలో ఉండి బయటికి రావాల్సిందే. హల్లెలూయా. అట్టి భ్రమలో ఉండొద్దు. ఆత్మ పొందుకోవాల్సిందే, ఆత్మతో నింపబడాల్సిందే. నింపబడితేనే దేవుని రాజ్యం మనకి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ పొందుకుంటేనే కదా మనం ఈ లోకంలో సిద్ధపాటు జీవితం మనకు కలిగేది. చూడండి, ఆ ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరుస్తారండి. ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరుస్తారు. నూనె సిద్ధపాటు జీవితం అని చెప్పాను కదా, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అని చెప్తూ ఆ పరిశుద్ధాత్మను మనల్ని సిద్ధపరుస్తారు. మనల్ని రెడీ చేసేవాడు ఆయనే. ఎస్తేరు ఎవరి వశంలో రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడిందట? హేగే వశంలో. ఆమె సిద్ధపరిచే ఆ హేగే సేవకుడు, సిద్ధపరిచే ఆ హేగే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆ రూతు నయోమి యొక్క నడిపింపులో నడిపించబడినట్టు మనం ఆ నయోమి సేవకుడు, ఆ నయోమి పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఎలియాజరు రిబ్కాను తీసుకొచ్చాడే, ఆ ఎలియాజరు యేసు ప్రభు దగ్గరికి అంటే ఇస్సాకు దగ్గర తీసుకురావటం, వివాహాన్ని కొరకు తీసుకురావటం సేవకుడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రభు రాకడ కొనుపోబడేలాగా, ఆయన వివాహం చేసుకునేలాగా సిద్ధపరిచేవారు. హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నప్పుడు మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మతో మనం సిద్ధపడాలి. ఆయన మనల్ని సిద్ధపరిచేవాడు. ఈ లోకంలో జయ జీవితం పరిశుద్ధాత్మ ద్వారానే శరీర కార్యాలు జయించగలుగుతాం. ఈ శరీరమే కదా మన పరలోక రాజ్యం తీసుకెళ్ళలేదు. ఈ శరీరాన్ని జయించాలంటే, ఈ పాపపు కోరికలు శరీరంలో నివసిస్తాయే, వీటిని జయించాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ. చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మ చేత శరీర కార్యాలు చంపేయండి అని ఊరికినే అనలా. అప్పుడు మీరు జీవించేదరు. దేవునికి స్తోత్రం. ఆత్మచేత శరీరాన్ని చంపమన్నాడా బతకనమన్నాడా? శరీరాన్ని, శరీర కార్యాలను చంపాలట. దేని ద్వారా? ఆత్మ ద్వారా. అంటే పాపం పైన జయం కలగాలంటే, జయ జీవితం నువ్వు చూడాలంటే, చెయ్యాలంటే నీకేం కావాలి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఆ విధంగా శరీరం పైన మనకు జయమిస్తూ ఈ లోకంలో పరిశుద్ధంగా జీవింపచేస్తూ ఆయన రాకడకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. కాబట్టి ఆత్మతో మనం నింపబడాలి, ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ఆ ప్రభు రాకడకే మన లాయత్వపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు హృదయాల్లో భద్రపరచుకోండి. ఆ బండలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క 3 అనుభవాలు మనం కలిగుదుముగాక. 1, ఆత్మ ద్వారా బ్రతికించబడుతున్నాం, ఆత్మ ద్వారా బలము కలిగి ఉంటాం, ఆత్మ ద్వారా సిద్ధపడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధమైన పానీయము ద్వారా, ఆత్మ సంబంధమైన పానీయం అనే నీళ్ళ ద్వారా బ్రతుకుచున్నాం. ఆత్మే నీళ్ళు. ఆత్మ సంబంధమైన తేనె లోండి వచ్చిన నీళ్ళు, ఆ యొక్క తేనెను వాళ్ళు త్రాగిరి, బండలోంచి వచ్చిన తేనె. ఆ తేనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమే. ఏమండి, అక్కడ దేని గురించి మాట్లాడుకున్నాం? బలమును కలగ చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ సంబంధమైన బండలోంచి వచ్చినటువంటి నూనెను కూడా వారు సేవించిరి అని రాయబడినట్టుగా ఏమండి సిద్ధపాటు జీవితంలో మనం నడిపించబట్టుకు చూచినాం. అటు అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. నీవే నా